అంతర్నేత్రం అంతర్నేత్రం ఆంతర్యపు పొరల మధ్య కురుక్షేత్రం అంతర్నేత్రం అంతర్నేత్రం ఆది నుండి మానవాళికి మనోనేత్రం అంతర్నేత్రం అంతర్నేత్రం అనంత శయని ముద్దు బిడ్డగా ఆదిశేషుని కంటి పాపగా అనంత శయని ముద్దు బిడ్డగా ఆదిశేషుని కంటి పాపగా ఆ జన్మ పాశానికి ప్రతిబింబంగా ఈ బంధానికి ప్రత్యక్షంగా అంతర్నేత్రం అంతర్నేత్రం ఆది నుండి మానవాళికి మనోనేత్రం అంతర్నేత్రం అంతర్నేత్రం లాలిలో లోకం చూసి ఆ ప్రాణ సఖికే సింధూరంగా ఆ తీపి గుర్తుతో హారతి వై కరిగి ఈ జన్మ మనోనేత్రమై అన్నింటినీ చూసే అంతర్నేత్రం అంతర్నేత్రం అమ్మగారు, నేను ఒకటి అడుగుతాను, కోపడకూడదు. అడుగు. మనం మంచినీళ్ళు దొరక్క చాలా కష్టపడుతున్నాం కదా, తాగే నీళ్ళకి అవస్థ పడుతున్నాం. ఇన్ని అవస్థలు పడే కంటే సముద్రం నీళ్లు వాడుకోవచ్చు కదా అమ్మగారు. ఓసి పిచ్చి మొహమా, సముద్రపు నీళ్లు వంటకు పనికిరావే, అవి ఉప్పగా ఉంటాయి. నిజంగానా? అలాగైతే నాకు ఆలోచన వచ్చింది, చెప్పేదా అమ్మా? చెప్పాడు. నీ వాగుడుతో నా పనంతా చెడగొడుతున్నావు. అమ్మగారు, మా బావతో చెప్పి ట్యాంక్ నిండా సముద్రం నీళ్లు తెప్పిస్తాను. దాంతో పులుసు, రసం, పచ్చళ్ళు అన్నీ చేయొచ్చండి. అమ్మా ఆండాళ్ళు, నన్ను వదిలే. ఆ నీళ్లు దేనికి పనికిరావే. అది సరే గాని నేను ఒక విషయం అడుగుతాను, చెప్తారా అమ్మగారు? అడుగు, కానీ పిచ్చి ప్రశ్నలు మాత్రం అడగొద్దు. సముద్రం నీళ్లు పనికిరావన్నారు, పోనీ ఇలా చేస్తే? ఏమిటది? అమ్మగారు, మనం చాలా పొలం కొని అందులో కొబ్బరి మొక్కలు నాటామనుకోండి, కొబ్బరికాయలు కాస్తాయి కదా, ఆ నీళ్లు చాలా తీయగా ఉంటాయి కదా, అవి మనం వాడుకోవచ్చు కదండి. ఆండాలు, నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను. ఏంటి పెద్దమ్మా, ఇంకా పని పూర్తవలేదా? మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి, మిగతా పని నేను చేస్తాను. నువ్వేం చేస్తున్నావా ఇక్కడ? అడ్డమైన ప్రశ్నలు వేసి అమ్మగారిని విసిగిస్తున్నావా? విసిగించడమే కాదమ్మా, ఇది నా బుర్ర తినేస్తోంది. దీని బాధ నేను తట్టుకోలేను. అన్నీ అబద్ధాలేనమ్మా. నోర్మై, ఏమిటిది పిచ్చిదాన్లా తలదూకోకుండా? పనులైన వెంటనే స్నానం చేసి జడ వేసుకొని మీ ఆయన రాగానే అన్నం పెట్టు, వెళ్ళు. అలాగేనమ్మా. పెద్దమ్మా, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి, మిగతా పనంతా నేను చూసుకుంటాను. నీకెందుకమ్మా శ్రమ, నా పని పూర్తయిపోయింది. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో. ఈ లోపల అబ్బాయి వస్తే మనం ముగ్గురం కలిసి భోంచేద్దాం. వెళ్ళు.
రండి. అంకిత, ఎవరొచ్చారో చూడు. అమ్మా అంకిత, అమ్మా. అంకిత, రామ్మా, రా. అమ్మా, నేను ఇప్పుడు గుర్తుకొచ్చానా? ఎందుకమ్మా నన్ను ఇలా దూరం చేసేసావు? తప్పు తల్లి, అలా అనకమ్మా. తల్లి మనసు వెన్నా బిడ్డ మనసు రాయని ఊరికే అన్నారా? నేను నిన్ను నవమాసాలు మోసి కన్నాను. అందుకే నేను చూడ్డానికి వచ్చాను. నువ్వు రాలేకపోయావు. ఏమ్మా, ఈ అమ్మ ఒక్కసారైనా గుర్తొచ్చిందా? లేదమ్మా, ఆ రోజు మీరు నన్ను ఇంట్లోంచి పంపకు అభిషేక్ చాలా బాధపడ్డారు, అందుకే పంపలేదు. సరేనమ్మా, నేను వచ్చాను కదా. ఏమ్మా, అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఏ కష్టము లేదు కదా తల్లి? లేదమ్మా, లోపలికి రా మావయ్య. అమ్మా, అభిషేక్ నన్ను బాగా చూసుకుంటున్నారు. నా అదృష్టం నా భర్తలోనే ఉందమ్మా. చాలా సంతోషం తల్లి. ఎంత చల్లని మాట చెప్పావు. తీసుకో బాబు, మీరు తీసుకోండి. నాకేం వద్దమ్మా. నా కూతుర్ని చూడ్డానికి వచ్చాను, చూశాను. ఆ తృప్తే చాలు నాకు. ఇంటికి పెద్ద మీరున్నారు, ఇక నాకు ఏ బెంగా లేదు. మీ అమ్మాయి గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. ఇక్కడ మీ అమ్మాయికి ఏ లోటు లేదు. పాలు నీళ్లల్లా ఇద్దరూ కలిసిపోయి సుఖంగా సంసారం చేసుకుంటున్నారు. అవునమ్మా, తల్లినే మరిచిపోగలిగిందంటే నా కూతురు ఈ ఇంట్లో ఎంత మనశాంతిగా బ్రతుకుతోందో నాకు అర్థమైంది. చాలా సంతోషం అమ్మా. ఇదిగో అంకిత, ఇది నీ పుట్టింటి వారు నీకిచ్చిన ఆస్తి. ఉన్న ఆస్తిని నీకు నీ తమ్ముడికి చెరిసగం పంచాను. కాదనకుండా తీసుకోమ్మా, తీసుకోమ్మా. తమ్ముడు ఊళ్ళో లేడు, ఉంటే నాతో వచ్చేవాడు. నేనెప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో నాకే తెలీదు. ఒకవేళ నాకేదైనా అయితే తమ్ముని జాగ్రత్తగా చూసుకోమ్మా. మరి నేను వెళ్ళొస్తానమ్మా. అల్లుడు గారిని అడిగానని చెప్పు. వస్తానమ్మా. అలాగేనమ్మా. ఏమంగీత, నన్ను పూర్తిగా మర్చిపోయావా? నాతో ఒక్క మాటకు నువ్వు మాట్లాడలేదు. సారీ మావయ్య, నేనేదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు. ఇట్స్ ఓకే. సీ యు దెన్.